మరో బ్రేకింగ్ జేఎన్టీయూలో ప్రొఫెసర్ వసుమతి కన్నీరు మున్నీరయ్యారు. జేఎన్టీయూలో జరిగిన అంబేద్కర్ వర్ధంతి ప్రోగ్రాం అటెండ్ కాకుండా సెక్యూరిటీ సిబ్బంది తనను అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జేఎన్టీయూ రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు తనను అసభ్య పదజాలంతో అవమానపరిచారని ప్రొఫెసర్ వసుమతి వాపోయారు. ఈ మేరకు జేఎన్టీయూకు వచ్చిన డిప్యూటీ సీఎం భట్టిని కలిసి ఆమె తన గోడు వెళ్లబోసుకున్నారు. రిజిస్ట్రార్ను సస్పెండ్ చేయాలని కోరారు వసుమతి. తనకే ఇలా జరిగితే విద్యార్థుల పరిస్థితి ఏమిటని ఆమె కన్నీరు మున్నీరయ్యారు. డిప్యూటీ సీఎం గారికి కూడా నా నమస్సమాంజలు. నేను జేఎన్టీ, నా పేరు వసుమతి. నేను డైరెక్టర్గా పనిచేస్తున్నాను. డియూఎఫ్ఆర్లో కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. ఈ రోజు నాకు జరిగిన అవమానము జీవితంలో ఏ ఉమెన్ ఫ్యాకల్టీ కానీ ఉమెన్కి కానీ గర్ల్స్ స్టూడెంట్స్ కూడా జరగద్దు. మా రిజిస్ట్రార్ జ్ఞాన వెంకటేశ్వర్లు ఆయన పేరు. ఆయన మధ్యాహ్నం ఆయన 3 కార్లు వాడుకుంటున్నాడు, 3 డ్రైవర్లు వాడుకుంటున్నాడు. నేను ఒక డ్రైవర్ని ఇమ్మంటే నీకు యంగ్ డ్రైవర్ కావాలా అని పబ్లిక్ లో 22 మంది డైరెక్టర్ల మధ్య నీకు యంగ్ డ్రైవర్ కావాలా లేదంటే 4 డ్రైవర్లు కావాలని అసభ్య పదజాలం వాడి నన్ను అసభ్యకరంగా మాట్లాడాడు. నేను రేపు డిప్యూటీ సీఎం గారికి రిప్రజెంటేషన్ ఇస్తానేమో అనుకొని నన్ను ఈ రోజు మార్నింగ్ వస్తుంటే పోలీసు వాళ్ళు మెయిన్ గేట్ దగ్గర ఆపేశారు. నా కార్ అంతా చెక్ చేశారు. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మళ్ళీ పోలీసు వాళ్ళు వచ్చి మీకు ఏమైనా అయ్యిందా, మీకు ఏమైనా మీ స్టూడెంట్స్ నా కారులో ఎవరు కూడా లేరు, నన్ను మీరు ప్రొటెక్ట్ చేస్తున్నారని పోలీసు వాళ్ళు మీ వాళ్ళు ఆపేసేయమన్నారన్నారు. మా రెక్టర్ సార్ గారిని ఎవరు కానీ ఆపలేదు. రిజిస్ట్రార్ జ్ఞాన వెంకటేశ్వరరావు గారే ఇది వాళ్ళకి ఫోన్ చేసి ఒక మేడం వస్తారు